ఈరోజు కాకినాడ పెద్ద మసీదులోకి ఇఫ్తార్ విందులో పాల్గొన్న వాళ్ళ ఇఫ్తార్ విందులు స్వీకరించడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా వాళ్ళ డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం సెంట్రల్లో పార్లమెంట్ లో ఏదైతే వక్ బిల్లు పెడుతున్నారో దాని విషయంలో క్లారిటీ అవ్వడం జరిగింది. నేను కూడా చెప్పడం జరిగింది. నా పార్టీ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చెప్పడం కూడా క్లియర్ జరిగింది. ఎట్టి బస్సులోనూ కూడా ముస్లింస్ వ్యతిరేక బిల్లు ఏది కూడా వైఎస్ఆర్ పార్టీ అంగీకరించదు. ఎప్పుడు కూడా ముస్లిం సపోర్టివ్ గానే ఉంటాము. అందులో ఒక బిల్లుకి ఏదైతే పార్లమెంట్ లో వస్తుందో ఆ బిల్లుకి కూడా ఎగ్నెస్ట్ గానే ఉంటారు తప్ప ఎట్టి బస్సుల్లోనే కూడా ముస్లిం సోదరులకి నష్టం కలిగించే విషయంలో ఇందులోనే కూడా వైఎస్ఆర్ పార్టీ కళ చేసుకోదని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరిగింది. ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరూ కూడా రోజాలు ఉన్నారు, ఉపవాసాలు దీక్షలు చేస్తున్నారు. అందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. చేసుకుంటూ ఒకే ఒకటి ఉండిపోయింది కోరిక. ఈ మసీదుని చాలా అధునాతంగా నిర్మించాలనుకున్నాం, కానీ ఓడిపోవడం వల్ల కార్యక్రమం అవ్వలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క మసీదుని కూడా చాలా సుందరంగా కట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడి ఉంటాం. గతంలో ఎమ్మెల్యేగా ఉండగా 2 కొత్త మసీదులు కట్టుకోగలిగాం. ఒక అదృష్టం ఇదంతా కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ కొత్త మసీదు కూడా చాలా అందంగా కట్టాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.